భారత మిత్రదేశాలు మరియు వాటి యొక్క రక్షణ బలాలు. ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉంటే ప్రతి దేశం మరొక దేశానికి భిన్నంగా ఉంటుంది. అంటే భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, సాంకేతికత పరంగా ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయి. ప్రపంచంలోని కొన్ని దేశాలు ఒకదానికి ఒకటి వాటి విస్తీర్ణ, ఆర్థిక, రక్షణ, వ్యాపార రంగాల దృష్ట్యా మిత్రదేశాలుగాను మరికొన్ని శత్రుదేశాలుగాను కొనసాగుతున్నాయి. శత్రుదేశాలుగా కొనసాగటానికి అనేక కారణాలున్నప్పటికీ మిత్రదేశాలుగా ఉండి పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఆర్థిక, సాంకేతికత, వ్యాపార, సైనిక, రక్షణ రంగాల్లో పరస్పరం సహకరించుకుని ఆ దేశ అత్యున్నతిని సాధిస్తున్నాయి. అదేవిధంగా ప్రపంచ దేశాలతో మన దేశం పరస్పర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని దేశాలలో మిత్ర సంబంధం కొనసాగిస్తుంది. ఆయా దేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. భారత మిత్ర దేశాలలో మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ఇజ్రాయెల్. భారతదేశం అంటే ఇజ్రాయెల్కు మొదటి నుండి ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ప్రపంచ దేశాలు అంటరాని వాళ్ళను చూసి అనేక చీత్కారాలు ఎదుర్కొంటే హక్కును చేర్చుకుని అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది ప్రపంచంలో భారతదేశం మాత్రమే. అందుకే భారత్ అంటే ఎంత గౌరవమో అంతే అభిమానం. అందుకే వారు భారతదేశాన్ని రెండో జన్మస్థలంగా భావిస్తారు. ఇజ్రాయెల్ అతి చిన్న స్థాయి నుండి అనతి కాలంలోనే వ్యవసాయ, జల సంరక్షణ, ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాలలో మరియు అంతరిక్ష పరిశోధనలో తన స్థాయిని అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ అగ్రరాజ్యాల సరసన చేరింది. ఇజ్రాయెల్ పరిశ్రమ స్థాపనలోనూ, అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలోనూ, అభివృద్ధిలోనూ ప్రపంచంలోనే మేటి ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కాశ్మీర్ భారతదేశంలోని అంతర్భాగమే అని ప్రపంచ వేదికల మీద ఎంతో ధైర్యంగా వెలుగెత్తి చాటిన ఒకే ఒక దేశం ఇజ్రాయెల్. ఈ దేశం 1962, 1965, 1969, 1971 అన్ని యుద్ధాలలో భారత్కు ప్రత్యక్షంగా ఆర్థిక, రక్షణ, సాంకేతికత రంగాలలో అండగా నిలబడింది. ముఖ్యంగా 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ మీద మనం విజయం సాధించామంటే అందులో అత్యంత ప్రధాన పాత్ర ఇజ్రాయెల్ పోషించింది. ఎందుకంటే నిఘా వైఫల్యాలు, ఆయుధాల కొరతతో ఉన్న భారత్ను ఇజ్రాయెల్ లేజర్ గైడెడ్ మిసైల్స్ మరియు మిరాజ్ యుద్ధ విమానాలను సమకూర్చి అంతర్జాతీయంగా చాలా దేశాలు వ్యతిరేకించినా అవేమీ లెక్క చేయకుండా భారత్కు సహాయం అందించి తన స్నేహబంధాన్ని చాటుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గూఢాచార వ్యవస్థ మొజాద్ ఆ దేశానికి ఉంది. అది ప్రపంచంలోనే అత్యుత్తమ నిఘా వ్యవస్థ కలిగిన గూఢాచార సంస్థ. రక్షణ, వ్యూహాత్మక పద్ధతులలో అద్భుత సైనిక పాటవంతో ప్రపంచ దేశాలకి సవాల్ విసరగల శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయి. అంతేకాకుండా రక్షణ మరియు అంతరిక్ష పరిశోధనలో భారత్తో కలిసి పనిచేస్తుంది ఇజ్రాయెల్. ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ పేరు గడించింది. అంటే అక్కడ రక్షణ వ్యవస్థ ఎంత ఉత్తమంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా మన మిత్రదేశాల గురించి తరువాతి మనం మాట్లాడుకోవాల్సి ఉంది. రష్యా భారత్కు ముందు నుండి మిత్రదేశంగానే ఉంది. రష్యా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మిలిటరీ వ్యవస్థను కలిగి ఉంది. రష్యా సైనిక బలం చూస్తే వాళ్ళ ఏడాది సైనిక వ్యయం $76.6 మిలియన్ల. 1 మిలియన్ యాక్టికల్ మిలిటరీ దళాలు, 2.5 మిలియన్ రిజర్వైడ్ మిలిటరీ దళాలు, 818 పోరాట యుద్ధ విమానాలు, 1416 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్, అతి శక్తివంతమైన యుద్ధ ట్యాంకులు, 9 యుద్ధ నౌకలు, 1 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 62 సబ్మెరైన్స్ ఉన్నాయి. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు వేగవంతమైన జిర్కాన్ మిసైల్ మరియు సుకోయ్ 57 స్టీల్త్ ఫైటర్ జెట్, అంటే సుకోయ్ Su-57 స్టీల్త్ ఫైటర్. ఈ యుద్ధ విమానం ప్రపంచంలోనే అత్యుత్తమ జెట్ ఫైటర్గా అభివృద్ధి చేయబడింది. వీటిని ఎదుర్కొనే సత్తా ప్రపంచంలోనే ఏ దేశానికి లేదు. అంతేకాకుండా భారత్ మరియు రష్యా ఉమ్మడి సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్స్ను
కలిగి ఉంది. ప్రపంచ దేశాలలో రెండవ శక్తివంతమైన మరియు అధునాతన రక్షణ వ్యవస్థలను కలిగి ఉంది. అంతేకాకుండా రష్యా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆయుధ తయారీ మరియు ఎగుమతులు చేసే దేశంగా ప్రసిద్ధి చెందింది. అమెరికాతో మన మిత్రబంధం చూసుకుంటే భారత్ అమెరికా స్నేహబంధం ప్రస్తుత కాలంలో శిఖరాగ్రస్థాయికి చేరుకుంది అనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే ఈ మధ్యే భారత ప్రధాని మోడీ అమెరికాలో హౌడీ మోడీ కార్యక్రమం కోసం వెళ్తున్నప్పుడు సాక్షాత్తు ఆ దేశ ప్రధాని డొనాల్డ్ ట్రంప్ మోడీని ప్రపంచ సేవకుడని కొనియాడడంతో ఈ రెండు దేశాల మధ్య మైత్రి బృందం ఒక కొత్త శకానికి నాంది పలికినట్లయింది. గతంలో మన దేశ ప్రధానులు ఎవరు అమెరికా వెళ్ళినా నామమాత్రపు స్వాగతం సత్కారాలు లభించేవి. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఏర్పడిన తత్సంబంధాల వల్ల మన దేశ ప్రధానికి కని విని ఎరుగని రీతిలో రాచ మర్యాదలతో అతి గౌరవప్రదంగా స్వాగతం లభించింది. అంతేకాదు ఇరు దేశాల అధ్యక్షుల మధ్య ఆర్థిక, వాణిజ్య, రక్షణ, సాంకేతిక ఒప్పందాలు జరిగాయి. ఇది రెండో యుఎస్ సైనిక సంబంధాలు. గత సంవత్సరం భారత్ అమెరికాలు లాజిస్టిక్ ఎక్స్చైజ్ మెమరాండం అగ్రిమెంట్పై సంతకాలు చేశాయి. ఇది రెండు దేశాల మధ్య సైనిక అధికారుల మధ్య సరఫరా, ఇతర సైనిక సేవల సదుపాయాలు కల్పించే ఒక మిలిటరీ ఒప్పందం. ఈ ఒప్పందం మన శత్రు దేశాల గుండెల్లో బుల్లెట్లు, రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్లకు ఈ ఒప్పందం ప్రకారం అమెరికా యుద్ధ నౌకలు హిందూ మహాసముద్రంలోనే కాదు, భారత ఓడరేవుల్లో యుద్ధ నౌకలు మరమ్మతులు చేయించుకోవడానికి, దీనివల్ల చైనా ఎప్పుడైనా తోక జాడిస్తే అక్కడి నుండి అమెరికా యుద్ధ నౌకలు రంగంలోకి దిగుతాయి. అంతేకాకుండా వరల్డ్లోనే అత్యంత ఎక్కువ ఆయుధ సంపత్తిని కలిగిన దేశం కూడా అమెరికానే. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొన్ని రకాల ఆయుధాలలో కొన్ని ఇప్పుడు చూద్దాం. F-16 ఫైటింగ్ ఫాల్కన్ యుద్ధ విమానం, F-22 రాఫ్టర్ AH-63 అపాచీ హెలికాప్టర్స్ మరియు M1 అబ్రహమ్స్ యుద్ధ ట్యాంకర్స్ మరియు ఆధునిక థర్మో న్యూక్లియర్ ఆయుధాలు అమెరికాకు ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. AH-63 అపాచీ హెలికాప్టర్స్ను కొన్నింటిని అమెరికా మన దేశానికి విక్రయించింది. ఫ్రాన్స్, ఇండియా రెండు దేశాలు అత్యంత సన్నిహితంగా మరియు స్నేహపూర్వకంగా ఉన్నాయి. మరియు రెండు దేశాలు ఒకదానితో ఒకటి ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నాయి. భారత్, ఫ్రాన్స్ దేశాలకు వ్యాపార, వాణిజ్య సత్సంబంధాలు శతాబ్దాల చరిత్ర ఉంది. భారతదేశంలో అణుశక్తిపై ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశం ఫ్రాన్స్. వ్యాపార, పెట్టుబడి, సాంస్కృతిక, విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విద్య వంటి రంగాలలో రెండు దేశాల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. అంతేకాకుండా UNSC యొక్క భారతదేశం యొక్క శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారత ప్రధానమంత్రి మోడీ ఫ్రాన్స్ను మా అత్యంత విశ్వసనీయ రక్షణ మిత్ర దేశాలలో ఒకటిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అంటే రెండు దేశాల మధ్య స్నేహబంధం ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఫ్రాన్స్లో కొన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధాలను చూద్దాం. ఎయిర్బస్ హెలికాప్టర్లు H-160, ఎలేనియం ఎర్మాచి M-345 అనేది టర్బోఫ్యాన్ శక్తితో నడిచే మిలిటరీ విమానం. రఫేల్ యుద్ధ విమానం, ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ విమానాలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ మధ్య భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసింది. ఒక్కొక్క విమానం ఖరీదు సుమారుగా 1300 నుండి 1400 కోట్ల రూపాయలు. జపాన్, భారతదేశం జపాన్ సంబంధాలు సాంప్రదాయకంగానే కాకుండా రాజకీయ, ఆర్థిక మరియు వ్యూహాత్మక ప్రయోజనాలలో అత్యధిక స్థాయి సారూప్యతలను కలిగి ఉన్నాయి. భారతదేశం మరియు జపాన్ ప్రజలు బౌద్ధ మతం యొక్క వారసత్వంతో సహా సాధారణ సంస్కృతి సంప్రదాయాల ద్వారా కూడా సారూప్యతలను కలిగి ఉంటాయి. 2013 నాటికి భారత్ మరియు జపాన్ల మధ్య ద్వైపాక్షిక వ్యాపార లావాదేవీలు $16.31 బిలియన్ ఉంది. అది 2019-2020 ఆర్థిక సంవత్సరం నాటికి $50 బిలియన్ చేరుకుంటుందని అంచనా. జపాన్ కంపెనీలు అయిన యమహా, సోనీ, టయోటా మరియు హోండా భారతదేశంలో
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను కలిగి ఉన్నాయి. జపాన్ సంస్థలకు భారత్ అతిపెద్ద మార్కెట్. భారతదేశంలో మొదటి పెట్టుబడులు పెట్టినవి జపాన్ సంస్థలు. జపాన్ రక్షణ రంగానికి చెందిన కొన్ని ప్రత్యేక ఆయుధ సంపత్తి చూద్దాం. ఓయాషియా క్లాస్, ఇది జపనీస్ డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ జలంతర్గామి. జేఎస్ ఇజుమో ఇది ఒక హెలికాప్టర్ క్యారియర్. యుఎం సుమి క్లాస్, ఇది జపనీస్ ఉభయచర రవాణా షిప్. హైగా క్లాస్ హెలికాప్టర్ డిస్ట్రాయర్ అనేది సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కోసం నిర్మించిన హెలికాప్టర్ క్యారియర్. హరోషిమా క్లాస్ అనేది డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి. ఇవే కాకుండా ఇంకా ఆధునిక ఆయుధాలు జపాన్ రక్షణ శాఖలో కొలువుతీరి ఉన్నాయి. ఈ పై దేశాలే కాకుండా మనకు అన్ని వేళలా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సైనిక సాంకేతిక రంగాలలో సహాయం చేయడానికి మన మిత్రదేశాలు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఇంకా అనేక దేశాలు భారతదేశానికి సహాయం అందించడానికి ఎప్పుడూ సన్నద్ధంగానే ఉంటాయి. అన్ని దేశాలతో భారత్కు స్నేహ సంబంధాలు ఎప్పుడూ కొనసాగించి భారత్ మరింత అభివృద్ధి సాధించి భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారతీయులుగా మనం ఆశిద్దాం. జై హింద్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి అభిష్టా మీడియా వర్క్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.